అక్కడ కేస్ స్టడీ చేద్దామండి. అక్కడ పరిస్థితిని ఎవరిని చూచారంట వీళ్ళు? అనాక్. మీకేమన్నా ఐడియా ఉందా అనాకీయులు అంటే ఎవరనేది? హల్లెలూయా. వీళ్ళు ఎంత హైట్ ఉంటారు, ఎంత బలం ఉంటారు, ఎంత పొడవు ఉంటారు? మీకేమన్నా ఐడియా ఉందా? గోలియాతు వచ్చాడు చూడండి, బైబిల్లో బాగా వివరించారు గోలియాతు గురించి. 6 మూరలు చానాడు. ఎంత అంటే అంత హైట్. ఎంత? రూఫ్ అంత ఉంటాడు, స్లాబ్ అంత ఉంటాడు. ఎవరు? గోలియాతు హైట్ అదే 10-11 అడుగులు. అది అతని హైట్ 6 మూరల జానడు అని అంటే అదే హైట్. హల్లెలూయా. సో ఈ నెఫీలియులకు సంబంధించినటువంటి లైన్లో వచ్చినటువంటి వాడే ఈ అనాకీయులు. ఈ అనాకీయుల లైన్లో వచ్చినటువంటి వాడే ఈ గోలియాతు కూడా చరిత్ర ప్రకారం. ఇక్కడ వీళ్ళు ఎవరిని చూశారంటే ఇశ్రాయేలు ప్రజలు ఈ నెఫీలియులను, లేకపోతే నెఫీలియుల లైన్లో వచ్చిన అనాకు వంశస్థులను. వాళ్ళు ఎలాగుంటారనంటే దేహదారుఢ్యము కలిగిన వారు, బలము కలిగిన వారు, ఎత్తుగా ఉండేటువంటి వారు, జైంట్స్. మన భాషలో మనకు అర్థం కావాలి అని అంటే ఉన్నత దేహులు, మహాబలము కలిగినటువంటి వారు. వాళ్ళతో పోరాడడానికి ఎవరు కూడా ముందుకు రాలేరు. ఇశ్రాయేలు ప్రజలు 12 మందిని ఎన్నుకున్నారు. 12 మంది వెళ్ళారు, అక్కడికి చూచారు, భూమిని చూచారు, పంటను చూచారు. అయితే వాళ్ళు అక్కడ అనాకీయులను కూడా చూచుచున్నారు. ఇంకా చెప్పాలి అని అంటే ఈ అనాకీయులే ఒకప్పుడు ఐగుప్తులో ఉంటున్నటువంటి పిరమిడ్లను కట్టిన వాళ్ళు కూడా అని చెప్తారు. ఎవరు? ఈ అనాకీయులే. ఐగుప్తులో పిరమిడ్స్ ఉంటాయి చూశారు కదా, రాళ్ళు ఉంటాయి చూశారు కదా. ఆ పెద్ద రాళ్ళు దాదాపు 50-60 మంది కానీ ఎత్తలేరు అవి. కానీ వాళ్ళు ఇద్దరే అటువైపున ఒకడు ఇటువైపున ఒకడు తాడెత్తుకొని కట్టి ఎత్తుకొని వెళ్ళిపోతారంట. అంత బలవంతులు వాళ్ళు, అంత ఉన్నత దేహులు. చరిత్రల ప్రకారము అంత బలము కలిగినటువంటి వారు, అంత శక్తి కలిగినటువంటి వారు. వీళ్ళు ఎవరిని చూశారు? అనాకీయులను. అంటే ఈ ఇశ్రాయేల్ ప్రజలు 12 మంది కూడా చూచారు, అయ్యా అక్కడ అనాకీయులు ఉంటున్నారు, వాళ్ళు ఉన్నత దేహులు, వాళ్ళ దృష్టికి మేము ఎలాగుంటున్నాము? మిడతల వలె. ఎవడైనా మధ్యలో కనపడి వీడేంద్ర ఇట్లున్నాడు అన్నాడో ఏమో, వీళ్ళకి తెలియదు. ఇక్కడ బైబిల్లో అయితే రాయలేదు. హల్లెలూయా. సో వీళ్ళను చూచినప్పుడు వీళ్ళకు గుండె చెదిరింది. అది వాస్తవం, కాదనలేరు. అది అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి. హల్లెలూయా. అయితే అంతకు ముందుగానే దేవుడు ఏం చెప్పాడంటే, మోషే, మనం 1వ వచనంలో చదువుకున్నాం, మోషే మీకు నేను ఇవ్వబోతున్నటువంటి భూమిని, నేలను, పంటను, ఇళ్లను, నదులను, ఏవేవైతే ఉంటున్నాయో మోషే అవంతా చూసేసిరా. అయితే 12 మందిని పంపుతున్నావు కదా, ఈ 12 మంది కూడా జాగ్రత్తగా ఎన్నుకో. వీళ్ళు ఖచ్చితంగా చీఫ్లు ఉండాలా, ప్రధానులు ఉండాలా, వీళ్ళని పంపించు నువ్వు. హల్లెలూయా. ఎందుకంటే గుండె ధైర్యం లేని వాడిని పంపించావనుకో, ధైర్యం లేని వాడిని పంపించావనుకో, వాడు చూస్తే వాడు చచ్చిపోతాడు. అందుకని దేవుడు ఏం చేశాడంటే ముందుగానే పంపించే వాళ్ళని జాగ్రత్తగా ఎన్నుకొని నువ్వు పంపించు. తెలివైన వాళ్ళని, ధైర్యం కలిగిన వాళ్ళని పంపించు. హల్లెలూయా. సో దేవుడు చెప్పిన ప్రకారం వారు వెళ్ళారు, అక్కడ ఉన్నది చూచారు. చూచినది వాస్తవం, ఫ్యాక్ట్. ఇట్స్ ఏ ఫ్యాక్ట్, నిజం. అది అక్కడ భయపడే పరిస్థితులు ఉంటున్నాయి. భయము లేని పరిస్థితులు అక్కడేం లేవు, ఖచ్చితంగా ఉంటున్నాయి. అక్కడ ఉంటున్నటువంటి, అక్కడ మనం చదివితే ఐగుప్తు కంటే ముందుగానే అక్కడ కట్టబడింది అది. ఆ ప్రాంతం ఎవరు కట్టారంటే వీళ్ళు అనాకు వంశస్థులే. అప్పటి నుంచే దాన్ని కట్టుకుంటూ బహుశా వచ్చి ఉండవచ్చు. ఇప్పుడు అక్కడ వాళ్ళు నివాసం చేస్తున్నారు, అనాకు వంశస్థులు, ఉన్నత దేహులు. వాళ్ళతో యుద్ధం చేయడానికి ఎవడు కూడా ముందుకు రారు. ఎందుకు? బాగా గమనించండి, ఒక బలవంతుడు ఎప్పుడు కూడా బలమైనటువంటి చోటనే ఉంటాడు, లేదా ఆ ప్లేస్ని బలపరుస్తాడు, లేదా ఒక బెస్ట్ ప్లేస్ని వాడు ఎన్నుకుంటాడు. అవునా కాదా? అవునా కాదా? ఆలోచించండి. బాగా డబ్బు ఉండేవాడు మంచి రిచ్ ఏరియాలోనే ఇంటి కొంటాడా, లేకపోతే వెళ్ళి స్లమ్ ఏరియాలో కొంటాడా? అవునా కాదా? ఇప్పుడు అనాకు అనేటువంటి వాడు మంచి బలవంతుడు. ఆ దినాలలో డబ్బు కాదు, బలంతోనే, హల్లెలూయా, బలంతోనే ముందుకు సాగేటువంటి పరిస్థితులు అక్కడ. వాడేం చేశాడు? అనాకులు, అది మంచి ప్లేసు, సారవంతమైన నేల, బలిష్టమైన నేల, చక్కటి నీరు, చక్కటి పాలు తేనెలు ప్రవహించి దేశమని ముందుగానే వాడిపోయాడు ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, అయ్యా వీళ్ళు రాకముందే నేను అబ్రహాముకు వాగ్దానం చేశాను,
ఇప్పుడు మీకు టైం వచ్చింది, ఇప్పుడు మీకు ఇస్తున్నాను, మీరు వెళ్ళి దాన్ని చూసి హల్లెలూయా అది మీకు ఇవ్వబోతున్నాను, మీరు చూడండి. మీరు చూసి వచ్చి ఏం చెప్పాడు దేవుడు? ఎట్ల భూమి ఉందో ఎట్ల పంట ఉందో చూడమని చెప్పాడు. వీళ్ళేం చూశారు? అనాకు వంశస్థులు, ఉన్నత దేహులు, బలము కలిగినటువంటి వారు, శక్తి కలిగినటువంటి వారు మన చేత హల్లెలూయా హల్లెలూయా. ఒక్కొక్కడు 9-10 అడుగులు ఉంటే భయపడతారా? భయపడరా? ఒకసారి ఒక చోటికి సువార్త ప్రకటించడానికి వెళ్ళాము. రాత్రి 7-8 మధ్యలో అవుతా ఉంది. ఒక ఆయన 6-6.5 అడుగులు ఉంటాడు, బాగా దిట్టంగా ఉన్నాడు, మనిషి దిట్టంగా ఉన్నాడు. రాత్రిపూట ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ దినాలలో నీళ్ళు అడిగేది, సువార్త చెప్పేది. అక్క నీళ్ళు ఏంటక్క అనేది సువార్త చెప్పేది. ఇలా చేస్తూ ఉంటే ఒక ఆయన ఆ పక్క నుంచి నడుచుకుంటూ వస్తున్నాడు. నాకు గుండెల్లో దడ, ఎందుకు వస్తున్నాడో ఏమన్నా అరుస్తాడో లేకపోతే తిడతాడో, యేసు ప్రభు గురించి చెప్తానమని చెప్పి ఏం జరుగుతుంది ఇక్కడ అని తెలుసుకొని, ఏమైనా మబ్బు ఉంది, ముందుగానే లైట్లు కూడా లేవు, ఆడగొట్టినా కొడతాడు అని భయంతో ఉన్నాం. ఎందుకు? చూడగానే హల్లెలూయా చూడగానే ఏమైపోయింది? భయం. ఎందుకు? బాగా ఎత్తుగా దిట్టంగా ఉంటే భయపడమా? రాత్రిపూట అట్లాంటి పరిస్థితి. ఇంకా ఆ టైంలో ఇంకా ఇంటర్మీడియట్, డిగ్రీ ఫస్ట్ ఇయర్, డిగ్రీ చదువుతున్నాం. హల్లెలూయా. సో ఏమైనదంటే చూడగానే భయం వేసింది. దగ్గరకు వచ్చాడు ఆయన. వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అని అడిగాడు. ఇట్లా యేసుప్రభు గురించి చెబుతున్నాము అన్న అని అంటే, అవునా నాకు కూడా చెప్పండి అన్న, నేను కూడా వింటాను మంచి మాటలు అని చెప్పి ఆయన అన్నాడు. అంటే అతని వైపు నుంచి రెస్పాన్స్ పక్కన పెడితే మన మనసుల్లో భయం ఎక్కడొచ్చింది? చూడగానే హల్లెలూయా చూడగానే ఏమైపోయింది? భయం కలిగింది. సో ఇక్కడ ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళను చూడగా షాక్, వాళ్ళను చూడగా భయము, అది వాస్తవం, అది అబద్ధం కాదు, అది నిజమే. అయితే ఇక్కడ ఏం జరుగుతున్నదంటే వాళ్ళు వాళ్ళ కంటికి కనబడుతున్న సమస్యను చూస్తున్నారు. అయితే వాళ్ళ చెప్పినటువంటి దేవుడు ఉన్నాడు కదా, వాళ్ళ ఎదుట యుద్ధము చేసేటువంటి దేవుడు ఉన్నాడు కదా, అయితే ఎర్ర సముద్రమును పాయలుగా చేసినటువంటి దేవుడు ఉన్నాడు కదా, ఆయన ఆ ఐగుప్తు సైన్యాన్ని నడి సంద్రములో వాళ్ళను చీల్చి ఎర్ర సముద్రంలో దాటించి వాళ్ళను ముంచిన దేవుడు ఉన్నాడు కదా. అంతకు మునుపు అతి శక్తివంతమైనటువంటి ఐగుప్తు రాజునే గడగడ వణికించి, ప్రజలను గడగడ వణికించి, మరణమును వారికి వచ్చినట్లు, తెగుళ్లను వారికి వచ్చినట్లు, కప్పలు, ఈగలు, లేకపోతే పేలు, లేకపోతే వడగళ్ళు, అగ్ని, లేకపోతే తెగుళ్ళు అన్ని పుట్టించినటువంటి గొప్ప దేవుడు ఉన్నాడు కదా. అది వాళ్ళ కన్నుల ఎదుటనే కదా జరిగింది. హల్లెలూయా. ఎక్కడ జరిగింది? అది వాళ్ళ కన్నుల ఎదుటే, మోషే సమయంలోనే, ఈ ప్రజలందరూ ఎదుటనే కదా జరిగినది, అప్పుడే కదా జరిగినది. హల్లెలూయా. ఆకాశం నుంచి రోజు మన్నా పడుతోందిరా.